ఈనాడు కార్మికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వారికి చేయడానికి ఈరోజు ఒక సమావేశం జరగడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు కొరకు వాళ్ళ భవిష్య నిధి ఏర్పాటు లేకుండా కూడా ప్రభుత్వానికి వెళ్ళి ఎలాంటి ప్రమాదం జరిగినా వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం అది ఆదుకుంటుంది. 6 లక్షల రూపాయలు వాళ్ళు మరణిస్తే 6 లక్షల రూపాయలు ప్లస్ ఫినేరల్ కింద 30,000 రూపాయలు ఫినేరల్ కింద ఇస్తారు. అలాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురు డెలివరీ అయితే అంటే వాళ్ళకి 30,000 రూపాయలు 2 పర్యాయాలు వాళ్ళు ఇద్దరు పిల్లల వరకు 2 ఆడపిల్లల వరకు 2 పర్యాయాలు వాళ్ళు డెలివరీ టైంలో 30,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. వాటిని నమోదు చేసుకోవాల్సింది వాళ్ళ పేరు ఈ సేవ కేంద్రానికి వెళ్ళేసి వాళ్ళ పేరు నమోదు ఫామ్ ఫిల్అప్ చేసేసి వాళ్ళ ఫోటో, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ వాళ్ళకి ఇచ్చినట్లయితే అంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదవశాలు జరిగినా కూడా వాళ్ళ అకౌంట్లో 6 లక్షల రూపాయలు పడిపోతాయి. ఇదే కాకుండా ఈ శ్రమ్ కార్డ్స్ అనేది ఇంకొక పథకం. ఈ శ్రమ్ కార్డులో వాళ్ళు బయట తిరిగేటప్పుడు ఏ ప్రమాదం జరిగినా కూడా ప్రధానమంత్రి నుంచి వాళ్ళకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వాళ్ళకు అకౌంట్లో పడుతుంది. అంగవైకల్యం జరిగిన ఏమాత్రం కాలు చేయ విరిగితే అంటే 1 లక్ష రూపాయలు వాళ్ళకు ప్రమాద బీమా ఉంటుంది. దీని తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఇన్ ఫ్యూచర్లో ఏది జరిగినా కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రావడానికి కూడా అవకాశం కలుగుతుంది. అలాంటి బ్రోచర్ కూడా మేము అందరికీ పంచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్వల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की जय, बोलो लीगल सर्विस अथॉरिटी की जय, बोलो जावेद बादशाह जड्जी गार्ड की जय, यशवंत नारायण गार्ड की जय। थैंक यू।